తప్పన్నది తెలియనప్పుడు, తప్పు చేయలేనప్పుడు, తప్పన్నదే ఎరుగనప్పుడు, పసిబిడ్డ హృదయం కరిగినప్పుడు పోలీసుల అవసరత ఉందంటారా? న్యాయస్థానాల అవసరత ఉందంటారా? పరిపాలకుల పరిపాలన అవసరం అంటారా? అవసరం లేదు. పసివాడికి అవసరం లేదు, దేవుని పిల్లలకు అవసరం లేదు. నీకు బట్టలు కుట్టడానికి, నీకు బట్టలు తయారు చేయడానికి ఎన్నో కాటన్ టెక్స్టైల్ మిల్స్ పుట్టాయి. నీ తగాదాలు తీర్చడానికి ఎన్నో న్యాయస్థానాలు పుట్టాయి. అవసరమైతే నీ మక్కలు ఎరగొట్టడానికి చట్టం పుట్టింది. ఎవరు చేశారు ఈ తప్పు? భయంకరమైన మారణాయుధాలను తయారు చేయించింది ప్రపంచ ప్రజల చేత. ప్రపంచ ప్రజల చేత భయంకరమైన మారణాయుధాలను తయారు చేసింది. చచ్చిపో, చంపేయ్. నీ దగ్గర అణుబాంబు ఉందా? నా దగ్గర అణుబాంబు ఉంది. నీ దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందా? నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది. నీ దగ్గర రసాయన బాంబులు ఉన్నాయా? నా దగ్గర రసాయన బాంబులు ఉన్నాయి. నీ దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయా? నా దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. నీ దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయా? నా దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఈ మనుషులందరినీ ఒకడినొకడు చంపుకునేటట్టు ఇలా చంపేసుకుంటూ వాళ్ళు ఏమంటారో తెలుసా? భగవంతుడికి సేవ చేస్తున్నామని వాళ్ళ నోట పలికిస్తాను. నేరాన్ని పట్టుకోగలుగుతుంది ఏ చట్టం? దీన్ని ఆపగలుగుతుంది ఏ తుపాకీలు? వీటిని ఆపగలుగుతున్నాయి. నీ చేతిలో ఉన్నది చాలా చిన్న తుపాకీ. ఈ ఖండం నుంచి విడిచిపెడితే మరో ఖండానికి వెళ్ళి తాకి ఆ దేశాన్ని నాశనం చేయగలిగిన భయంకరమైన మారణాయుధాలు ఈరోజు ప్రపంచంలో గుట్టల గుట్టలుగా ఉన్నాయి. బాంబు పెట్టిన వాడు దేవునికి సేవ చేశానంటున్నాడు. అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేస్తే దేవునికి సేవ చేశాను అనుకున్నాడు బుష్. సద్దాం కువైట్ మీద యుద్ధం చేస్తే దేవునికి సేవ చేశానంటున్నాడు. ఏంటండి ఇదంతా? దేవుని పిల్లలే కదండి వీళ్ళంతా. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనుషుని ద్వారానే కదండి ఇన్ని కోట్ల మంది ప్రజలను ఆయన కన్న తండ్రి పుట్టించాడు. పుట్టిన దేవుని పిల్లలైన వాళ్ళంతా ఇలా అయిపోయారేంటండి? ఎవరి వలన? ఎందుకు?